బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వరుసగా ఆలయాలకు సంబంధించిన విషయాలు పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మహాప్రసాదమైన లడ్డు వివాదం కొనసాగుతూ ఉండగా, రాజకీయంగా ప్రకంపనలు రేపుతూ ఉండగా, మరో చోట ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రామాలయ రథానికి నిప్పు పెట్టారు గుర్తెని దుండగులు. వెంటనే మంటలను స్థానికులు ఆర్పివేశారు. ఆలోపుగానే సగానికి పైగా ఆ రథం కాలిపోయింది. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు. కీలక అంశాలని సేకరించారు. కేసు దర్యాప్తుని సుమారుగా 4 బృందాలుగా విడిపోయి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కనేకల్ మండలం హనకహన హాల్లో ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ లడ్డు వివాదంతో రాజకీయ ప్రకంపనలు ఒకవైపు, మరో చోట అనంతపురం జిల్లాలో కనేకల్ మండలం హనకన హాల్లో ఈ ఘటన చోటు చేసుకునే నేపథ్యంలో ఒక్కసారిగా మరింతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆలయాలకు సంబంధించిన ఇష్యూలపైన వేడెక్కాయి. ఇంతకీ ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడింది ఎవరు? ఈ రథానికి మంటలు పెట్టింది ఎవరు? ఈ రథాన్ని ఇంతటి స్థాయిలో పగ ఎవరు? అంటే ఈ ఆలయాల మీద జరుగుతున్న దాడుల విషయంలో కావచ్చు, లేదంటే ఈ ఆలయానికి నిప్పు పెట్టాల్సినటువంటి, ముఖ్యంగా ఈ రథానికి నిప్పు పెట్టాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చెల్లాకే నాయుడు అందిస్తారు. నాయుడు, అంటే ఏం జరిగింది? ఆలయం మీద ఎవరిని అనుమానిస్తున్నారు? ఈ రథానికి నిప్పు పెట్టే అవసరం కానీ, ఆ ఆవశ్యకత కానీ, అంత ఒక రకంగా చెప్పాలంటే ఆ వాంట్ ఎవరికి వచ్చింది? ఆ యొక్క దుశ్చర్య ఎవరికి పాల్పడి ఉంటారు? మనోజ్, మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కన్నేకల్ మండలంలోని హనకనహల్ గ్రామంలో జరిగినటువంటి రథంని నిప్పు పెట్టడం అనేది పెద్ద ఎత్తున సంచలనం రేపింది. అందులో ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే దేవుళ్ళు, గుడులకు సంబంధించిన అంశాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ రథానికి నిప్పు పెట్టిన అంశం అయితే మాత్రం పోలీసు ఉన్నతాధికారులు దీన్ని పెద్ద ఎత్తున తీసుకుని ఇక్కడ ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, అసలు అక్కడ ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా, రాత్రి ఎవరు వచ్చారు ఇక్కడికి, ఇటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి, ఇక్కడ ఎవరైనా మందు బాబులు ఎవరైనా వచ్చారా, లేదంటే ఇంకా ఇతరత్ర ఏదైనా వేరే కుట్ర కోణం దాగి ఉందా, లేదంటే ఇంకా ఇతరత్ర దీని వెనక ఎవరైనా పెద్దల హస్తం ఉందా, ఇటువంటివన్నీ కూలంకషంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి చర్చ, ఆలయాల అంశం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ అంశం అనేది ఇంకా మరింత ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులతో పూర్తిగా కూలంకషంగా ఏం జరిగింది, రథానికి నిప్పు పెట్టింది ఎవరు, ఆ సంఘటన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఎంక్వైరీ విభాగం మొత్తం అంతా నాకు తెలియాలి, నాకు ఏం జరుగుతుంది అనేది కూడా నాకు ప్రతి నిమిషం నాకు చెప్పండి అన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులకి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే మాత్రం డిఎస్పీ స్థాయి అధికారులు ఇక్కడ పూర్తి పర్యవేక్షణలో మొత్తం ఇక్కడ ఏం జరిగింది, రాత్రి ఎవరెవరు వచ్చారు, ఈ సంఘటన స్థలంలో మొత్తం మరి జాగిలాలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిఎస్పీ వచ్చారు, ఇతర పోలీసు సిఐలు కానీ ఎస్ఐలు కానీ అందరూ వచ్చారు. ఎందుకు జరిగింది ఇది, ఎవరికైనా అంటే కాకతాళీయంగా జరిగిందా, లేకుంటే ఏదైనా దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అనేది మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రథం అనేది ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఉందా? దానికి సపరేట్ గా చూస్తే విజువల్స్ లో ఒక షెడ్ కూడా ఏర్పాటు చేసినట్టు కనబడుతోంది. సో దానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే దానికి లోపలికి వెళ్ళడానికి మనుషులు అవకాశం ఉందా? షార్ట్ సర్క్యూట్ లాంటి సూచనలు ఏమైనా కనబడుతున్నాయా? అంటే ఆలయ ప్రాంగణంలోనే ఇది ఉంటుంది. మొత్తం షెడ్ కూడా అంటే అంత పగడ్బందీగా ఉండదు, కానీ కాకపోతే షెడ్ ఎందుకంటే వర్షం వచ్చినా ఎండకు అందు కూడా రథం దెబ్బతినకుండా ఆ రకంగా చేశారు. కాకపోతే చిన్న మామూలుగా పూర్తిగా క్లోజ్డ్ కాదు, కాకపోతే మనుషులు వెళ్ళే చిన్న సందులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మీరు ఏదైనా ఖచ్చితంగా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నది అయితే మాత్రం ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది, ఎవరో పెద్దలు ఉన్నట్టుగానే స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి రథాన్ని లోపలికి వెళ్ళి తగలబెట్టాల్సిన అవసరం ఏముంది, అనుకోకుండా జరిగింది అంటే ఏదైనా ఎవరైనా సిగరెట్ కానీ ఇటువంటి వేసి ఉంటే తగలబడింది అంటే అదే చిన్న వస్తువు కాదు. కాకపోతే ఖచ్చితంగా దీని వెనక ఎవరో వాంటెడ్ గా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇది రథం అనేది తగులబడిపోయింది. కాబట్టి దీన్ని పూర్తి వివరాలు బయటికి రావాలి అంటే మాత్రం పోలీసుల ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎంక్వైరీ చేస్తే తప్ప దీని వెనక ఎవరున్నారనేది బయటికి రాదు అని స్థానికులు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వం అయితే మాత్రం మరోవైపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి అధికారుల లైన్లోకి వచ్చి వీరికి ఏం జరిగింది, అక్కడ ఎందుకు తగలబెట్టారని పూర్తి
ఎత్తి వాకపు చేసినట్టుగా మనకు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఎక్కడ ఆగుతుంది? ముఖ్యంగా ఈ ఎవరైతే ఉన్నారో దీని వెనక ఎవరైనా కుట్ర దాగి ఉందా, లేకంటే కాకతాళీయంగా జరిగి ఉంటే అది వేరే అంశం. కాకపోతే వాంటెడ్ గా జరిగి ఉంటే మాత్రం దీన్ని ప్రభుత్వం ఏ సమయంలో జరిగింది ఈ ఘటన? ఉదయం తెల్లవారుజామున జరిగినట్టుగా చెప్తున్నారు. స్థానికులు ఎవరు చూసినట్లు లేరు. కాకపోతే మాత్రం ఇది సంఘటన అక్కడ జరిగిన ప్రదేశం చూస్తే మాత్రం తెల్లవారుజాము జరిగినట్టుగా తెలుస్తోంది. మరి ఆ సమయంలో ఎవరు అక్కడ ఆలయంలో ఎవరు లేరా, పూజారి ఏమైనా వచ్చాడా, ఎవరైనా స్థానికంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం మరోవైపు పోలీసులకి అయితే మాత్రం క్షుణ్ణంగా నాకు తెలియాలి అక్కడ ఏం జరుగుతుంది, ఎంక్వైరీ ఎలా జరుగుతుంది అనేది కూడా. అంటే నాయుడు, మీరు చెప్తున్న ప్రకారంగా ఉదయం సమయంలో జరిగింది అంటున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల జనం కానివ్వండి, నివాసాలు ఏమి లేవో, ఎవరు గమనించలేకపోయారా? అంటే ఉదయం అంటే తెల్లవారుజామున, అది 3 గంటల సమయంలో జరిగిందా, 2 గంటల సమయంలో జరిగిందా, లేకంటే తెల్లవారుజాము ఆ సమయం అనేది పూర్తిగా పోలీసులు ఇంకా వివరాలు ఏమీ చెప్పడం లేదు. కాకపోతే పోలీసులు కూడా కొంచెం అనుమానిస్తున్నారా? ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా? ఎవరైనా అనుమానిస్తున్నారా? స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు. అదే స్థానికులు అయితే మాత్రం ఖచ్చితంగా అనుమానిస్తున్నారు, కానీ ఎవరి పేరు చెప్పట్లేదు. ఇక్కడ ఎవరు ఖచ్చితంగా వాంటెడ్ గా చేశారు అనే స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే అంత పెద్ద రథాన్ని తగలబెట్టాలి అంటే వాంటెడ్ గా పెట్రోల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, ఏదైనా తీసుకువచ్చి అక్కడ ఫైర్ చేస్తేనే తప్ప అది తగలబడదు. ఏదైనా లేదంటే మామూలుగా మందు బాబులు కావచ్చు, ఇంకోరు వేరే వాళ్ళు ఎవరైనా కూడా సిగరెట్ తాగి వేస్తే మాత్రం అది తగలబడదు అని స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాంటెడ్ గా చేశారనే స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. మళ్ళీ పోలీసుల వివరాలు ఎలా ఉంటాయి, వారి ఎంక్వైరీలో ఏం తేలుతుంది అనేది మాత్రం ఇంకా పోలీసులు ఇప్పుడు డిఎస్పీ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరి ఏం చెప్తారో చూడాలి మనోజ్. రైట్ నాయుడు. సో మొత్తం మీద అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో కనేకల్ మండలం హనకనహాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయ పరిసరాలు ఉన్నటువంటి ఆ రథాన్ని ఎవరో గుర్తులేని వ్యక్తులు నిప్పంటించారట. సో నిప్పంటించిన కారణంగా ఒక్కసారిగా దాదాపుగా అంటే తెల్లవారుజామున సుమారుగా 2-3 గంటల ప్రాంతాలు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు స్థానికులు. సో ఇక్కడ మంటల ఆనవాళ్ళు ఆ యొక్క వాసన రావడంతో ఒక్కసారి ఇక్కడ చేరుకున్న స్థానికులు ఆ మంటలను ఆర్పేశారు. చాలా వరకు కూడా ఈ యొక్క రథం దెబ్బతినిపోయింది. మంటల కారణంగా పూర్తిగా కూడా కాలిపోయింది. ఎస్, మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పూర్తిగా కూడా రథం కాలిపోయినటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నారు. సో ఒకప్పుడు రథం ఏ రకంగా ఉండదో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో రథంకి సంబంధించి ఇప్పుడు చూస్తే కనుక పూర్తిగా కాలిపోయింది, అంతా నల్లగా మారిపోయింది. ఆ కర్ర మొత్తం కూడా కాలిపోయిన తర్వాత మిగిలినటువంటి ఆ రథానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎస్, ఫస్ట్ బాక్స్లో మీకు కనబడుతోంది రథం. అది ఊరేగింపు సమయంలో అలంకరణ చేసిన తర్వాత ఎంత చక్కగా ఎంత చూడముచ్చటగా ఉండో చూడండి. ఆ తర్వాత అంటే ఆ వైబ్స్ అనేది పాజిటివ్, ఆ దేవాలయానికి సంబంధించిన వైబ్స్ కనబడుతున్నాయి ఫస్ట్ రథంలో. తర్వాత రెండవ బాక్స్లో మీరు కనుక చూస్తే ఆ రథం పూర్తిగా కూడా మంటలో కాలిపోయింది. దాదాపుగా అంతా కూడా నల్లగా మారిపోయింది. దాదాపుగా కాలిపోయిన తర్వాత చివరిగా మిగిలినటువంటి ఆ బొగ్గు మాత్రమే మిగిలినట్టుగా మనకు చాలా క్లియర్గా కనబడుతోంది. సో ఎవరు చేస్తుంటారు పని, అంటే ఎవరికి అవసరం వచ్చింది? ఆ ఆలయ రథాన్ని కాల్చివేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అంత ఈజీగా షార్ట్ సర్క్యూట్ అయితేనో, మా ప్రతినిధి నాయుడు చెప్తున్నట్టుగా సిగరెట్ అంటుకుంటేనో అంత ఈజీగా కాల్పే అవకాశం అయితే లేదు. కానీ డెఫినెట్గా దీని వెనుక చాలా భారీ కుట్రే దాగి ఉన్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. పలువురిని అనుమానిస్తున్నారు, కానీ ఎవరిని కూడా చెప్తే ఏం జరుగుతుందని ఒక భయాందోళనలో స్థానికులు కూడా ఉంటూ సైలెంట్గా ఉంటున్న ఒక పరిస్థితి కనబడుతున్నట్టు తెలుస్తోంది. సో పెట్రోల్ కిరోసిన్ పోసి తగలబెడితే కానీ రథం కాలే అవకాశం లేదు. సో నిజంగానే అది కనుక చేయబడింది అని కనుక మనం తెలుసుకుంటే కనుక డెఫినెట్గా అంతకు మించిన వారు ఎవరు ఉండరు. ఎందుకంటే అసలు దీంతో ఎవరికి అవసరం ఉంది? దీంట్లో కూడా రాజకీయం చేయడమా, లేదంటే దీనిపై ప్రతీకారం తీర్చుకోవడం, ఎవరికంత కక్ష ఉందనేది మాత్రం అర్థం కావడం లేదు. కానీ మొత్తం మీద రథం అయితే కాలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు 4 బృందాలుగా విడిపోయి విచారణ చేపడుతున్నారు. సో ప్రత్యేకంగా డిఎస్పీ స్థాయి అధికారి కూడా అక్కడికి చేరుకొని ఈ యొక్క రథం కాలిపోయిన విషయాలపైన విచారణ చేపడుతున్నారు. చూద్దాం మరి ఎటువంటి ఆసక్తికర విషయాలు బయటికి రాబోతున్నాయి, ఎవరు ఈ పని చేసింది, ఈ పన్నాగానికి పాల్పడింది ఎవరన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.